హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో సాయంత్రం వేళ టీ టైంలో ఇలా బ్రెడ్ పకోడా చేసుకుంటే ఇంటిల్లి పది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మరి దీనికోసమైతే ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోకి 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, మరో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే మరో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసిన గుప్పిడి కొత్తిమీరను కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకండి. మనకి ఉల్లిపాయలు వేసాం కదా, ఇందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా ఫ్లోర్స్ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలకి ఫ్లోర్స్ అన్నీ కూడా బాగా పట్టేటట్లు ఈ విధంగా వాటర్ ఏమీ వేయకుండా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఉన్న వాటర్తో ఈ ఫ్లోర్స్ చక్కగా బైండ్ అయ్యేటట్లు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ ఎంత పడుతుందో మనకు అర్థమవుతుంది. దాని ప్రకారం 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అన్నది మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనం పకోడీ ఎలా వేసుకుంటామో సేమ్ ఆ విధంగానే, కాకపోతే కొంచెం వాటర్ తగ్గించే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని చుట్టూరు ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటే కనుక మనకి బ్రెడ్ ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇలా బ్రెడ్ చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లు ఈచ్ స్లైసెస్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బ్యాటర్ రెడీ పెట్టుకున్నామో ఆ బ్యాటర్ని ఇప్పుడు తీసుకున్న ఈ బ్రెడ్కి ఈ విధంగా అయితే చుట్టూరు కూడా బాగా పట్టేటట్లు ఈ విధంగా కోట్ చేసుకోవాలి. లోపల పెట్టిన ఈ బ్రెడ్ అనేది బయట ఎక్కడా కూడా కనిపించకుండా మొత్తం అంతా చుట్టూరు కూడా కవర్ అయ్యేటట్లు కోట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే చుట్టూరు కూడా కోట్ చేసుకోవాలి. మిగతా అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఈ విధంగానే కోట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేసిన వెంటనే అస్సలు కదపకుండా ఒక 2-3 నిమిషాలకి అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టుకుని ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేపించుకోవాలి. అంతేనండి, ఈ బ్రెడ్ పకోడాని టమోటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చట్నీ లేదా పల్లి చట్నీ ఏదైనా మీకు ఇష్టమైన దాంతో ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.